Welcome to my channel GNR Chemistry. Myself GNR. సో మనం ఇవాళ టుడే టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ నాన్న. మెయిన్స్కి అండ్ నీట్కి చాలా ఇంపార్టెంట్ వెయిటేజ్ టాపిక్ నేమ్ ఏంటంటే కెమికల్ బాండింగ్ నాన్న. కెమికల్ బాండింగ్లోని అందులోని ఇంకా ఇంపార్టెంట్ రెండు టాపిక్స్ ఉంటాయి నాన్న. అందులో వెయిటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ బాండింగ్ నుంచి ఒక 100% బిట్స్ పడ్డాయి అనుకున్నానా, అందులోని 80% ఎంఓటి హైబ్రిడేషన్ మీద పడతాయి నాన్న. అందులో ఇవాళ మీకు టాపిక్ ఎంఓటి మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ సింపుల్ షార్ట్ కట్ నాన్న, పర్ఫెక్ట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్ గా. సో లాంగ్ మెథడ్ షార్ట్ మెథడ్ లో నేను నేర్పిస్తాను. సింపుల్ యూనో ఎంఓటి ఎంఓటి మీన్స్ ద మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ నాన్న. సో ఈ ఎంఓటి మెయిన్ డిపెండ్ అవ్వడం దేని డిపెండ్ అవుతుందంటే, మన లాంగ్ మెథడ్ లో మనము బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేయాలి. బాండ్ ఆర్డర్ మనము క్యాలిక్యులేట్ చేయాలి. సో బాండ్ ఆర్డర్ వస్తే మిగతా అంతా కూడా ఏ టు జెడ్ ఈజీగా మనం నేర్చుకోవచ్చు. ఓకే. సో బాండ్ ఆర్డర్ వచ్చేటికి ఏమవుతుందంటే సింపుల్ లాజిక్ ఏంటంటే, అట్లా యాక్చువల్గా బాండ్ ఆర్డర్ ఏంటంటే, బాండ్ ఆర్డర్ మీన్స్ ద టోటల్ బాండ్ ఆర్డర్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ టోటల్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ బై 2. యాక్చువల్గా బాండ్ రేట్ క్యాలిక్యులేట్ మెథడ్ అనేది 2 టైప్స్ నానా, 1 to 14, above 14. ఓకే. జనరల్ లాంగ్ మెథడ్ పాయింట్ ఆఫ్ లో బాండ్ రేట్ క్యాలిక్యులేషన్. బట్ మీకు ఏంటంటే సింపుల్గా షార్ట్ కట్ నేర్పిస్తానమ్మా. షార్ట్ కట్ వచ్చేటికి ఏమవుతుందంటే, అటామిక్ నెంబర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అటామిక్ నెంబర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ బేర్ చేసుకొని ఇన్ దిస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత వస్తుందన్న 7. సో 2 into 7 ఎంత వస్తుందంటే 14 ఎలక్ట్రాన్స్. సో మనం N2 బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేస్తే ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తుందన్న 14 ఎలక్ట్రాన్స్. 14 ఎలక్ట్రాన్స్ మన సింపుల్ రిఫరెన్స్ తీసుకోవాలమ్మా. బాండ్ ఆర్డర్ ఎంత వస్తుందన్న 3. సో 14 ఎలక్ట్రాన్స్ బాండ్ ఆర్డర్ ఎంత వస్తుందంటే సింపుల్ అన్న మన రిఫరెన్స్ 14 ఎలక్ట్రాన్స్ తీసుకోవాలి. 14 ఎలక్ట్రాన్స్ సింపుల్ షార్ట్ కట్ ఆఫ్ బాండ్ ఆర్డర్, బాండ్ ఆర్డర్ సింపుల్ లాజిక్ ఇద్ద 14 ఎలక్ట్రాన్స్ బాండ్ ఆర్డర్ అల్టిమేట్లీ 3. సో సింపుల్ షార్ట్ కట్ 14 అంటే బాండ్ ఆర్డర్ 3 ఇన్ అప్ or down how much decrease bond order? 0.5 decrease. 0.5. It's like 13 electrons, 12 electrons, 11 electrons, 10 electrons, 9 electrons, 8 electrons. Above also 15 electrons, 16 electrons, 16 electrons, 16 electrons, 17 electrons, 18 electrons, 19 electrons, 20 electrons. Simple reference with simple logic is the 14 electrons bonded how much is the 3. Simple. Down the group and down and above both are mainly 0.5 bond decrease. And decrease number 0.5. This one is the 2.5. 2.05. This one is the 2.0. So So 13 electrons bonded with the 2.5, 12 electrons bonded with the 2.0, 11 electrons with the 1.5, 10 electrons 1.0, 9 electrons 0.5, 8 electrons 0. 8 electrons 0. Above are the same. Simple reference is the shortcut bonded with the 14 electrons bonded 3. Up or down is the 0.5 decrease. Here below means the 8 electrons. So above means ఎంత వస్తుందంటే 20 electrons. Above means ఎంత వస్తుందంటే 20 electrons. So above the in 15 electrons, what is bonded with the 2.5, 16 electrons with the 2.0, 17 electrons with the 1.5, 18 electrons with the 1.0, 19 electrons with the 0.5, 20 electrons వస్తుందన్న 0. 20 electrons వస్తుందన్న 0. సింపుల్ షార్ట్ కట్ 14 electrons bonded with 3. Up or down how much decrease is the
0.5 బాండెడ్ డిక్రీస్, 0.5 బాండెడ్ డిక్రీస్. ఓకే, ఇప్పుడు మీకు సింపుల్ షార్ట్ ఏం చెప్పారంటే 8 అంటే 20 అంటే అయిపోయింది. సింపుల్ డిఫరెన్స్ మనకి 100% కరెక్ట్. కానీ 1 to 7 పాయింట్ ఆఫ్ చూద్దాం అన్న. 1 to 7 పాయింట్ ఆఫ్ లో ఎలక్ట్రాన్స్ పాయింట్ ఆఫ్ లో బాండెడ్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలంటే సింపుల్. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఈవెన్ ఎలక్ట్రాన్స్ మనకి ఏమవుతుందన్నా ఈవెన్ ఎలక్ట్రాన్స్ బాండ్ అల్టిమేట్ గా 1 to 7 పాయింట్ ఆఫ్ లో 1 ఈవెన్ ఎలక్ట్రాన్స్ బాండ్ అదృష్టం 1. కానీ ఎక్సెప్ట్ ఏమవుతుందన్నా ఎక్సెప్ట్ 4 ఎలక్ట్రాన్స్ బాండ్ ఏమవుతుందని ఒకటే ఎక్సెప్ట్ చేసామ్మా ఎంత వస్తుందంటే 0 వస్తుంది. ఎంత వస్తుందన్నా 0 వస్తుంది. ఎందుకు వస్తుందో చూద్దాం. నేను జనరల్ గా లాంగ్ మెథడ్ పాయింట్ ఆఫ్ మీకు నేర్పిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఈడి తీసుకున్న హీలియం అటామిక్ నెంబర్ ఎంత వస్తుందన్నా ఒక హీలియం అటామిక్ నెంబర్ అటామిక్ నెంబర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్. అటామిక్ నెంబర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్. హీలియం అటామిక్ నెంబర్ ఎంత వస్తుందన్నా 2 into 2 ఎంత 4 ఎలక్ట్రాన్స్. సో 4 ఎలక్ట్రాన్ పాయింట్ ఆఫ్ లో జనరల్ కాంబినేషన్ సిగ్మా 1s సిగ్మా స్టార్ 1s. అంటే ఇక్కడ ఎవ్రీ ఆర్బిటాల్ మామూలుగా అయితే ఎన్నంటే ఫిల్అప్ అవుతుంది అంటే 2 ఎలక్ట్రాన్ ఫిల్అప్ అవుతుంది. సో సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2. సిగ్మా 1s ఎంత వస్తుందన్నా సిగ్మా స్టార్ 1s2. అప్పుడు మనకి జనరల్ మెథడ్ లో బాండెడ్ క్యాలిక్యులేషన్ ఏం చెప్పాను. దిస్ ఇస్ స్టార్ మీన్స్ ద యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్. ఆబ్సెన్స్ ఆఫ్ స్టార్ ఈజ్ ఈక్వల్ టు బాండింగ్ ఎలక్ట్రాన్స్. సో బాండెడ్ విత్ ద 2 - 2 బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఇస్ ద 2 యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ 2. 2 - 2/2 ఎంత వస్తుందంటే దిస్ వన్ ఇస్ ద నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ 2 నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ 2. 2 - 2/2 is equal to 0. Only this one. Remaining is a bond at 1. Okay. And next odd electrons kana odd electrons chudiki bond order ultimately 1 to 7 point of lo 0.5 over 1/2. 0.5 of the 1/2. So మనకి 4 నుంచి బిలో 8 ఎలక్ట్రాన్స్ 14 ఏమో 20 ఎలక్ట్రాన్స్ మనకి సింపుల్ గా 8 to 20 అయిపోయింది. దీని పాయింట్ ఆఫ్ ఏంటంటే ఈవెన్ ఎలక్ట్రాన్స్ ఈవెన్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు బాండ్ ఆర్డర్ ఎంత వస్తుందంటే 1. ఆడ్ ఎలక్ట్రాన్స్ ఏమవుతుందన్న బాండ్ ఆర్డర్ వచ్చేటికి ఏమవుతుందన్న 0.5. ఈవెన్ ఎలక్ట్రాన్స్ పాయింట్ అప్పుడు 1 to 7 లో ఎవరికి బాండ్ ఆర్డర్ 1 ఎక్సెప్ట్ 4 ఎలక్ట్రాన్స్. సో దాన్ని బట్టి సింపుల్ రిఫరెన్స్ చూడండి. ఇక్కడ పక్కనే రాస్తున్నాను మీకు మొత్తం ఆల్ 1 to 20 అయిపోతుంది. 1 to 20 వరకు మీకు మెయిన్స్ నీట్ ఓరియంటేషన్ ఎనఫ్ నానా. బట్ అడ్వాన్స్ లెవెల్లోని అడిగినప్పుడు ఎబో 20 ఎలక్ట్రాన్స్ అడుగుతాడు. ముందు క్లారిటీ వచ్చిన తర్వాత దాని మీద తర్వాత నేను చేపిస్తాను. ఎబో 20 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు బాండ్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలంటే 1 plus టోటల్ నెంబర్ ఆఫ్ పై బాండ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ సరౌండింగ్ ఎలిమెంట్ చేయాలమ్మా. టోటల్ నెంబర్ ఆఫ్ సరౌండింగ్ ఎలిమెంట్ చేయాలి. సో ఇక్కడ 1 to 7 పాయింట్ ఆఫ్ లో ఎలక్ట్రాన్స్ బాండ్ ఆర్డర్ bond order. So if one electron bond order ultimately 0.5, 2 electrons bond order ఎంత వస్తుందన్నా 0, 3 electrons bond order ఎంత వస్తుందన్నా 2 electrons ఈవెన్ ఎలక్ట్రాన్స్ కదా. ఈవెన్ అన్నప్పుడు బాండ్ అల్టిమేట్ 1 కదా. ఆడ్ 3 electron అంటే 0.5. 4 electrons bond order is 0 exception case. 5 electrons odd 0.5 bond order. 6 electrons even 1. 7 electrons bond order 0.5. So simple logic is shortcut of bond order. Total 1 electron to 20 electron complete అయిపోయిందమ్మా. సింపుల్ మళ్ళీ ఒక అగైన్ రీకాల్ చేస్తున్నాను. షార్ట్ కట్ సింపుల్ రిఫరెన్స్ ఇస్ ద 14 electron ఎగ్జాంపుల్ N2 or CO anyone NO plus everything is the 14 electrons bond ఎంత వస్తుందన్నా 3. Up or down, how much degrees bond order in 14 electron bond order 3. In down means the 8 electrons, above means the 20 electrons. Up or down ultimately 0.5 degrees. So simple logic is that 13 electrons bond order is the 2.5 and 12 electrons is the bond order 2.0 and next 11 electrons is the 1.5 next 1.5. Next one is the 10 electrons bond order is the 10. So 14 electrons 3, 13 electrons 2.5, 12 electrons is the 2.0, 11 electrons and those 1.5. Next one is the
నెక్స్ట్ 10 ఎలక్ట్రాన్స్ 10 ఎలక్ట్రాన్స్ ఎంత వచ్చేటికి 1, 9 ఎలక్ట్రాన్స్ ఎంత 0.5, 8 ఎలక్ట్రాన్స్ ఎంత వస్తుంది బాండెడ్ 0. Above is the 15 is the 2.5, 16 is the 2.0, 17 is 1.5, 18 is 1.0, 19 0.5, 20 is the 0, 20 is the 0. So 1 to 7 ఎలక్ట్రాన్స్ షార్ట్ కట్ ఏమవుతుందంటే ఇఫ్ ఈవెన్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు బాండెడ్ అయితే 1, ఆడ్ ఉన్నప్పుడు ఏమవుతుందన్నా బాండెడ్ ఎంత వస్తుందన్నా 0.5. ఈవెన్ ఎలక్ట్రాన్స్ ఎక్సెప్ట్ ఇన్ కేసు 4 ఎలక్ట్రాన్స్ బాండెడ్ ఎంత వస్తుంది అల్టిమేట్ గా 0 వస్తుంది. రిమైనింగ్ అన్ని కూడా ఏమవుతుందన్నా ఓకే రిమైనింగ్ ఇస్ 1 వస్తుంది బాండెడ్. ఓకే సో ఇది నా కాన్సెప్ట్. దీని మీద ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ మెయిన్స్ నీట్ ఓరియంటేషన్ లో బిట్స్ ఎలా చేయాలి, ఫస్ట్ బాండెడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. మనకి బాండెడ్ వస్తే కెమికల్ బాండింగ్ మిగతా టాపిక్ అంతా మనం పర్ఫెక్ట్ అయిపోయినట్టే. ఎందుకంటే ఆ టాపిక్ ఎంఓడి టాపిక్ డిపెండ్ ఆన్ ద బాండెడ్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే ఫస్ట్ మనం బాండెడ్ చెప్పాను, దీని అప్లికేషన్ ఎలా చేయాలి చూద్దాం ఒకసారి. ఫస్ట్ మనం బాండెడ్ క్యాలిక్యులేషన్ చూద్దాం. సో సింపుల్ లాజిక్ మీద ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎటామిక్ నెంబర్ ఈక్వల్ టు ఏంటన్నా ఎటామిక్ నెంబర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అటామిక్ నెంబర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఫస్ట్ ఈ పాయింట్ తెలుసుకోవాలమ్మా. మనకి అటామిక్ నెంబర్ కూడా మనం తెలుసుకోవాలి. అటామిక్ నెంబర్ వచ్చేటికి ఏమవుతుందంటే అటామిక్ నెంబర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఈ అటామిక్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమవుతుందంటే సింపుల్ ఇక్కడ అటామిక్ నెంబర్ కొన్ని చెప్తాను మామూలుగా రాసుకోండి. హైడ్రోజన్ ఎంత అటామిక్ నెంబర్ ఎంత 1. నెక్స్ట్ హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1, హీలియం 2, లిథియం 3, బెరీలియం 4, బోరాన్ 5, కార్బన్ 6, నైట్రోజన్ 7, ఆక్సిజన్ 8 అండ్ నెక్స్ట్ ఫ్లోరిన్ 9 అన్న, నియాన్ అంతా 10. ఫ్లోరిన్ కూడా తెలుసుకోవాలి. ఫ్లోరిన్ అంతా 17 అటామిక్ నెంబర్. ఓకే సో అటామిక్ నెంబర్ ఈక్వల్ ఎంత వస్తుందంటే అటామిక్ నెంబర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అలాగే ఇక్కడ లాజిక్ ఒక బేసిస్ ప్లస్ అంటే క్యాటయాన్ అంటే ఏంటంటే లూసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. అదే యానియాన్ అంటే ఏమవుతుందన్నా గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. క్యాటయాన్ అంటే ఏమవుతుందా లూసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్, యానియాన్ ఏమవుతుందా గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తుంది చూడన్నా. Li2- దిస్ లైక్ హెడ్డింగ్ ఏంటంటే ఎలిమెంట్ ఓవర్ కాంపౌండ్ ఎలక్ట్రాన్స్ బాండెడ్. ఎలక్ట్రాన్స్ ఏమవుతుందన్నా బాండెడ్. ఎలక్ట్రాన్స్ బాండెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఎగ్జాంపుల్స్ నాన్న. Li2- ఫస్ట్ నాన్న Li2- లిథియం అటామిక్ నెంబర్ Li2- చూడకి లిథియం అంటే అటామిక్ నెంబర్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు లిథియం అటామిక్ నెంబర్ ఎంత వస్తుందన్నా 3 ఇంటూ ఎంత 6 మైనస్ అంటే వాళ్ళని యాడ్ చేయాలి. అంటే అప్పుడు ఎన్ని వస్తుందన్నా 7 ఎలక్ట్రాన్స్. 7 ఎలక్ట్రాన్స్ బాండ్ ఎంత వస్తుంది అల్టిమేట్ గా 0.5. ఫస్ట్ మనం ఎలక్ట్రాన్స్ రాద్దామన్నా. కొన్ని ఇది సేమ్ కాంపౌండ్ ఉన్నప్పుడు మల్టిప్లై చేయదమ్మా, డిఫరెంట్ ఉన్నప్పుడు ఎడిషన్ చేయాలి. ఎడిషన్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక He2 హీలియం అంటే హీలియం అటామిక్ నెంబర్ ఎంత వస్తుందన్నా 2 into 4 ఎంత 2 into ఎంత వస్తుందన్నా 4 ఎలక్ట్రాన్స్. 4 ఎలక్ట్రాన్స్ మీకు చెప్పిన ఎక్సెప్ట్ బాండ్ ఎంత వస్తుందో 0. అలాగే Be2 అంటే వస్తుందన్నా బెరిల్ అటామిక్ నెంబర్ ఎంత వస్తుందన్నా 2 into 4 ఎంత 8 ఎలక్ట్రాన్స్. ఇది కూడా బాండ్ ఎప్పుడు అవుతుందన్నా 0 వస్తుంది 8 ఎలక్ట్రాన్ పాయింట్ లో. నెక్స్ట్ అన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ Cn ఉందన్న. ఇప్పుడు సేమ్ ఉన్నప్పుడు మనం మల్టిప్లై చేసుకోవాలి, డిఫరెంట్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఎడిషన్ చేసుకోవాలి. ఇప్పుడు కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత వస్తుందో 6, నైట్రోజన్ ఎంత వస్తుందో 7, 6 + 7 ఎంత వస్తుందో 13 ఎలక్ట్రాన్స్. 13 ఎలక్ట్రాన్ బాండ్ అని చెప్పారు షార్ట్ అన్న. దాని ప్రకారం 13 ఎలక్ట్రాన్ బాండ్ ఎంత వస్తుందన్న 2.5. అలాగే నెక్స్ట్ అన్న O2-2 ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత 8, 2 into 8 అంటే 16, -2 అంటే ఏంటి యానియాన్ ఇది గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్, క్యాటయాన్ ఇది లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో దిస్ -2 ఇది 18 ఎలక్ట్రాన్స్. 18 ఎలక్ట్రాన్ బాండ్ ఎంత వస్తుంది అల్టిమేట్ గా 1 వస్తుందని. ఎంత వస్తుందని బాండ్ అటాక్ 1. ఇది HCl తీసుకున్నామ్మా. HCl తీసుకుంటే హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత వస్తుందన్న 1, ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత 17. సో టోటల్ గా ఎంత వస్తుందన్న 18 ఎలక్ట్రాన్స్. దీని బాండ్ 1. అలాగే నెక్స్ట్ NO+ చూద్దాం. సో ఇక్కడ నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత వస్తుందన్న 7, ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత వస్తుందన్న 8, 7 + 8 15, 15 + ఒక ఎలక్ట్రాన్ తీస్తే ఎంత వస్తుందన్న 14 ఎలక్ట్రాన్స్. 14 ఎలక్ట్రాన్ బాండ్ ఎంత వస్తుందన్న 3. అలాగే Cn- అంటే ఏమవుతున్నా 6 + 7 13, 13 + 1 ఎంత వస్తుందన్న 14 ఎలక్ట్రాన్స్. దిస్ ఇస్ ఆల్సో బాండెడ్ ఎంత వస్తుందన్న 3 వస్తుంది. సో అలా ఏదైనా మనం చేయొచ్చునా. సింపుల్ లాజిక్ ఏంటంటే అటామిక్ నెంబర్ ఇస్ ద
నోట్ కండిషన్ చూడండి, అటామిక్ నెంబర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సేమ్ కాంపౌండ్ ఉన్నప్పుడు అది మల్టిప్లై చేసుకోవాలి, ఇలా డిఫరెంట్ ఉన్నప్పుడు మనం ఎడిషన్ చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే క్యాటయాన్ అన్న, క్యాటయాన్ అంటే ఏమవుతుందన్నా లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ క్యాటయాన్. యానియన్ అంటే ఏమవుతుందంటే గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈక్వల్ యానియన్. దీన్ని బట్టి మనం బాండెడ్ ఏదైనా చేయొచ్చు. షార్ట్ కట్ చెప్పే కదా, వాటి ప్రకారం మనం బాండెడ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి బాండెడ్ మనకు వచ్చేస్తే మిగతా మనం ఏదైనా చేయొచ్చు. సో సింపుల్ లాజిక్ ఏంటంటే అప్లికేషన్ ఎంఓటీ అన్న, అప్లికేషన్ ఎంఓటీ అంటే ఏంటంటే మనం బిట్స్ ఎలా చేయాలంటే ఇదే మెయిన్ కండిషన్ అన్న. అప్లికేషన్ ఆఫ్ ఎంఓటీ అంటే బాండెడ్ ఏమవుతుందన్న, అప్లికేషన్ ఆఫ్ ఎంఓటీ ఫస్ట్ సింపుల్ లాజిక్ నాన్న, ఇది చాలా ఇంపార్టెంట్, రాసుకోవాలి మీరు. బాండ్ ఆర్డర్ ఏమవుతుందంటే షార్ట్ కట్ నాన్న. బాండ్ ఆర్డర్ ఏమవుతుందన్నా షార్ట్ కట్. బాండ్ ఆర్డర్ ఎనర్జీ షార్ట్ కట్. అందుకే మీకు ఇప్పుడు షార్ట్ ప్రకారం బాండ్ ఆర్డర్ ఫస్ట్ అప్లికేషన్. సెకండ్ అప్లికేషన్ ఏమవుతుందంటే బాండ్ ఆర్డర్ షార్ట్ కట్. సెకండ్ కండిషన్ అన్న బాండ్ ఎనర్జీ ఓర్ బాండ్ స్ట్రెంత్. ఎనర్జీ అన్న స్ట్రెంత్ అన్న ఒకటేనన్నా, సో బాండ్ ఎనర్జీ ఆర్ ద బాండ్ స్ట్రెంత్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది ఏమవుతుందంటే నాన్న బాండ్ ఆర్డర్. ఓకే, థర్డ్ కండిషన్ ఇస్ ద బాండ్ లెంత్. ఏమవుతుందన్న బాండ్ లెంత్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది ఏమవుతుందన్న బాండ్ ఆర్డర్. ఓకే, సో బాండ్ ఆర్డర్ షార్ట్ కట్, బాండ్ ఎనర్జీ డైరెక్ట్ ప్రపోర్షనల్ ఉంటుంది బాండ్ ఆర్డర్, బాండ్ లెంత్ ఇన్వర్స్ ప్రపోర్షనల్ ఉంటుంది బాండ్ ఆర్డర్. థర్డ్ కండిషన్ అండ్ సింపుల్ నాన్న మ్యాగ్నెటిక్ నేచర్ ఏమవుతుందన్న మ్యాగ్నెటిక్ నేచర్. సో మ్యాగ్నెటిక్ నేచర్ ఏమవుతుందన్న టూ టైప్స్. మ్యాగ్నెట్ ఏమవుతుందన్న టూ టైప్స్. సింపుల్ మనకి డయా అండ్ పారా. డయా అంటే ఏంటంటే సింపుల్ లాజిక్, ఈవెన్ ఎంటున్నప్పుడు ఏమవుతుంది అల్టిమేట్ గా డయా అవుతుందన్నా, ఆడ్ ఎంటున్నప్పుడు ఏమవుతుంది అల్టిమేట్ గా పారా అవుతుందన్నా. సో అప్లికేషన్ అమౌంట్ ఫస్ట్ ఏంటంటే బాండ్ ఆర్డర్ షార్ట్ కట్, బాండ్ అనేది స్ట్రెంత్ రైట్ వస్తుంది బాండ్ ఆర్డర్, బాండ్ లెంత్ ఇన్వర్స్ ప్రపోర్షనల్ ఉంటుంది ఏమవుతుందన్నా బాండ్ ఆర్డర్ అన్న. థర్డ్ కండిషన్ ఫోర్త్ కండిషన్ మ్యాగ్నెట్. సింపుల్ లాజిక్ ఏంటంటే డయా అండ్ పారా. డయా అంటే ఈవెన్ ఎంటున్నప్పుడు డయా అవుతుందన్నా, ఆడ్ ఎంటున్నప్పుడు ఏమవుతుందా పారా అవుతుంది. ఎక్సెప్ట్ కేసు అన్న 10 ఎలక్ట్రాన్ సిస్టమ్ అంటే యాక్చువల్ గా డయా అవ్వాలి, బట్ పారా అవుతుందన్న, ఎందుకంటే డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ అన్పై అంటారు. ఓన్లీ ఎక్సెప్ట్ కేసు 10, 16 మిగతాది కూడా ఈవెన్ ఎంటున్నప్పుడు ఏమవుతుంది అల్టిమేట్ గా డయా అవుతుందన్నా, ఆడ్ ఎంటున్నప్పుడు ఏమవుతుంది అల్టిమేట్ గా పారా అవుతుంది. సో ఇప్పుడు మనకి సింపుల్ గా ఒక క్వశ్చన్ చెప్పేస్తాను, ఆ క్వశ్చన్ బట్టి మీకు నెంబర్ ఆఫ్ మోడ్ తర్వాత ఎస్ఎంఎం పెడతాను మీకు, అది మీరు చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ నన్ను సింపుల్ లాజిక్ అంటే ఇప్పుడు క్వశ్చన్ అడిగానమ్మా. ఏం క్వశ్చన్ అడిగానంటే క్వశ్చన్ అడిగానమ్మా డిక్రీజింగ్ ఆర్డర్. డిక్రీజింగ్ మీన్స్ ఇస్ ద ఫస్ట్ వన్ ఇస్ మోర్, ఇంక్రీజెస్ మీన్స్ లాస్ట్ వన్ ఇస్ డిక్రీజింగ్ ఆర్డర్. ఏమంటే బాండ్ ఆర్డర్ అండ్ బాండ్ ఎనర్జీ అండ్ బాండ్ లెంత్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ మ్యాగ్నెటిక్ నేచర్ ఎక్స్ప్లెయిన్ ఏమవుతుందన్న మ్యాగ్నెటిక్ నేచర్. సో సింపుల్ లాజిక్ ఏంటంటే O2 ఒక ఎగ్జామ్ తీసుకుందాం, O2 ప్లస్ O2 మైనస్ O2 ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా అప్లికేషన్ ఎలా చెప్తాను నేర్పిస్తాను. అప్పుడు మీరు ఏ బిట్ చేసినా మీకు వచ్చేస్తుంది. ఫస్ట్ మనకి ఏది లేదండి, మన సింపుల్ మనకి ఏం చేయాలి, మనం చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎలక్ట్రాన్స్ రాయాలరా. ఇప్పుడు ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత మీకు చెప్పాను, అటామిక్ నెంబర్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ 2 × 8 అంతా 16 ఎలక్ట్రాన్స్, ఇదంతా 15 ఎలక్ట్రాన్స్, ఇదంతా 17 ఎలక్ట్రాన్స్, దిస్ ఓన్లీ ద 18 ఎలక్ట్రాన్స్. మనం ముందు ఎలక్ట్రాన్ రాసేసుకున్నాం. తర్వాత ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ ఏం చేయాలి, మనకు బాండ్ వస్తే మిగతా వచ్చేసినట్టే. సో ఫస్ట్ మన బాండ్ ఆర్డర్. సో బాండ్ ఆర్డర్ ఏమవుతుంది, దిస్ వన్ బాండ్ ఎంత వస్తుంది నాకు 16 ఎలక్ట్రాన్స్, దీని ఎంత వస్తుంది ఎంత చెప్పిన షార్ట్ ప్రకారం 2.5, ఇదంతా 1.5, ఇది 1.0. సో ఇది బాండెడ్ వాల్యూ ఇస్తున్నానా, ఇందులో ఏది ఎక్కువ బాండెడ్ ఎక్కువ ఉందన్నా, ఫస్ట్
బాండ్ ఆర్డర్ వచ్చేటికి అల్టిమేట్లీ O2 ప్లస్ నాన్న. O2 ప్లస్ తర్వాత ఎంత వస్తుంది? O2 తర్వాత O2 - 2 ఇది బాండ్ ఆర్డర్ అన్నమాట. సెకండ్ ఏమవుతుందంటే బాండ్ ఎనర్జీ స్ట్రెంత్. మన బాండ్ ఆర్డర్ బాండ్ ఎనర్జీ డైరెక్ట్ క్వశ్చన్ అని చెప్పాను అంటే ఇక్కడ ఏ వాల్యూ ఉంటే వాల్యూ రాసేస్తాం. సో O2 ప్లస్ O2 - 2. ఓకే. సో నెక్స్ట్ నాన్న థర్డ్ కండిషన్ ఏదా బాండ్ లెంత్ ఏమవుతుందన్నా యూనివర్సిటీ క్వశ్చన్ ఉంటుందా బాండ్ ఆర్డర్ క్వశ్చన్ అంటే ఏమవుతుందన్నా బాండ్ ఆర్డర్. సో అంటే యూనివర్సిటీ క్వశ్చన్ అంటే ఏంటి? ఇది డిగ్రీ అవుతే ఇది డిగ్రీ అవుతుంది. O2 - 2 O2 ప్లస్. మనకి ఈ మూడింటికి డిగ్రీయింగ్ ఆర్డర్ అడిగాడు. బాండ్ ఆర్డర్ బాండ్ ఎనర్జీ బాండ్ లెంత్. ఈ ఒక్కదానికి ఏంటంటే మ్యాగ్నెటిక్ డిగ్రీయింగ్ ఆర్డర్ రాయకలా సింపుల్ మీకు చెప్పాను. ఈవిడ అంటున్నప్పుడు డయా ఆడున్నప్పుడు ఏమవుతుందన్నా పారా. ఎక్సెప్ట్ కేసు ఓన్లీ 10, 16 ఆ రెండు కూడా యాక్చువల్గా డై అవ్వాలి ఈవిరి కాబట్టి. బట్ ఏమవుతుందని పారా అవుతుంది. ఎందుకంటే మనకి జనరల్ లాంగ్ మీద పాయింట్ అప్పుడు అని కాన్ఫిగరేషన్ రాసినప్పుడు అందులో అన్పేర్ ఎలక్ట్రాన్ ఉంటాయి. అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ మీన్స్ విత్ సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల ఆ రెండు కండిషన్ అయితే అంతా కూడా సేమే. సో ఇప్పుడు 16 ఎలక్ట్రాన్ ఎక్సెప్ట్ కేసు యాక్చువల్ డై అవ్వాలి. బట్ ఎక్సెప్ట్ కేసు దీని ఏమంటున్నా ఇది ఏం నేచర్ అన్నా పారామాగ్నెటిక్ నేచర్. ఇది ఆడు అంటే ఇది కూడా ఏమవుతుందన్నా అల్టిమేట్ గా పారా. ఇది 7 ఇది కూడా ఆడు అంటే ఏమవుతుందంటే పారా అవుతుంది. ఇది ఈవెన్ ఎంట్రన్స్ ఉన్నప్పుడు ఏమన్నా డయామాగ్నెటిక్ అంటారు. సో ఇది కాన్సెప్ట్ నాన్న. దీని ప్రకారం మీరు ఏ బిట్ అయినా చేయండి 100% బిట్ వచ్చేస్తుంది. సింపుల్ లాజిక్ ఏంటంటే నాన్న దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ 1 to 20 వచ్చేటికి ఇలా చేయాలి. అప్లికేషన్ నాలెడ్జ్ ఇలా ఉంటుంది. మీరు నా ప్రీవియస్ మెయిన్స్ క్వశ్చన్ 8 క్వశ్చన్ కూడా ఎవ్రీథింగ్ దీని రిలేషన్ ఉంటుందన్న. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఎబో 20 ఎలక్ట్రాన్స్ ఉంటుంది. తర్వాత నేను నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను. ఓకే. ఎబో 20 ఎలక్ట్రాన్స్ క్యాలిక్యులేట్ బాండ్ ఏంటంటే 1 ప్లస్ టోటల్ నెంబర్ ఆఫ్ హై బాండ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ సరౌండింగ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ లైక్ ఇక్కడ CO2 కొన్ని ఉంటే ఎగ్జాంపుల్ CO3 - 2 NO3 - అవన్నీ తర్వాత నేను అడ్వాన్స్ లెవెల్ అని ప్రాబ్లం తర్వాత చెప్తాను. సో ఇది సింపుల్ షార్ట్ కట్ విత్ MOT కెమికల్ బాండ్ మెయిన్ టాపిక్. అందులోనే MOT మొత్తం మీకు టోటల్ షార్ట్ కట్ విత్ బిట్స్ కూడా ఎలా చేయాలి అంటే మోడల్ మీకు కవర్ చేశాను అన్నమాట. ఓకే. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ ఇంకో షార్ట్ కట్ టాపిక్ అండ్ ఇంట్రెస్ట్ టాపిక్ ఎక్కువ వెయిటేజ్ టాపిక్ మనం చెప్తాం అన్న. అందరికీ బాయ్ నాన్న.